హాయ్ అండి అందరికీ. నేను ప్రభాకర్‌ని. మనం చూసినట్లయితే దేవుడు ఆకాశాన్ని, భూమిని, పంచభూతాల్ని సృష్టించినప్పుడు వాటన్నిటికి కూడా ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అనుసంధానం అంటే ఏంటంటే ఈ పంచభూతాలు, ఈ వృక్షాలు, జంతువులు, మనుషులు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుకూలించుకుంటాయండి. ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. ఒకదానికొకటి సహకారం అందజేస్తాయి. ఆ విధంగా చేసే ప్రక్రియనే మనం ఏమంటామంటే వ్యవసాయము అంటాము. దేవుడు మొట్టమొదటగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మనిషి చేసిన మొట్టమొదటి వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం. వ్యవసాయంలో భాగంగా జంతువులు చాలా ముఖ్యమైనవండి. మానవుడు జంతువుల సహాయం చేత వ్యవసాయం చేసేవాడు. ఆ విధంగా వాటి సహాయం తీసుకొని భూమిని దున్ని మంచిగా విత్తనాలేసి, ఆ విత్తనాలను తీసుకొని వాటిని తినడానికి మానవుడు ఉపయోగించుకునేవాడు. అదే విధంగా మీరు చూసినట్లయితే ఆ పశువులనే ఆస్తిగా భావించేవాళ్ళు. పొలాలనే ఆస్తిగా భావించేవాళ్ళు. ఆ పశువులను కాపాడుకునేవాళ్ళు. పొలాలను కూడా కాపాడుకునేవాళ్ళు. వాటి తమ ఆస్తులుగా వాళ్ళు భావించుకునేవాళ్ళు. కాబట్టి ప్రకృతిలో అయినా, వ్యవసాయంలో అయినా పశువుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనదండి. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు వాటిని సృష్టించడం అనేది జరిగింది. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని చెప్పేసి మీలో కొంతమందికి సందేహం వచ్చుండొచ్చండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ వీడియోలో ఒక డైరీ ఫార్మ్ గురించి మాట్లాడుకుంటామండి. మీరు చూస్తున్నారు గదా! ఈ గ్రాస్ అంతా సూపర్ నేపియర్ గ్రాస్ అండి ఇది. సూపర్ నేపియర్ అనే ఒక గడ్డి జాతి విత్తనం అనమాట ఇది. ఈ గడ్డి జాతి విత్తనాన్నే డైరీ ఫామ్‌లు నడిపే వాళ్ళందరూ కూడా ఎంచుకొని దీన్నే ఫార్మింగ్ చేయటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఇది చాలా హైట్‌గా పెరుగుతది. ఎక్కువ దిగుబడిస్తది. తక్కువ స్థలంలో ఏసినప్పటికి కూడా మనకి ఎక్కువ పశువులకి మేతగా ఇది ఉపయోగపడుద్ది కాబట్టి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పైప్‌లైన్ దీనికి ఏయటం జరిగిందండి. ఈ విధంగా పైప్‌లైన్ ఏసి వాటర్ సప్లై చేయడం జరుగుతది. వాటర్ అయితే పెట్టట్లేదు. ఎక్కడికక్కడ 4, 5 కాలువలకి, 4, 5 సాళ్ళకి ఒక పైప్ ఏసేసారు. ఏసేసి ఆ విధంగా వాటర్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా వాటర్ పెట్టినప్పుడు మంచిగా గడ్డి గూడా పెరుగుతది కాబట్టి వాటర్ సప్లై ఆ విధంగా చేస్తారు. చూడండి ఇదిగో ఫ్రెష్‌గా పెట్టిన వాటర్ ఇప్పుడే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. చూడండి ఇది ఈ విధంగా దుబ్బులు కట్టేసి సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ నుంచి బాగా పెరుగుతదండి. ఎక్కువ దుబ్బులు రావటం వల్ల మనకి ఎక్కువ దిగుబడొస్తది. ఆ దిగుబడి రావటం వల్ల దీన్ని ఎక్కువ రైతులు పెంచడం జరుగుతుంది. హైట్ కూడా చాలా పెరుగుతదని చెప్పాను గదా మీకు. అటువైపు చూపిస్తాను చూడండి. చాలా హైట్ పెరుగుతదండి ఇది. చూడండి ఈ విధంగా హైట్ పెరుగుతది. 6-8 ఫీట్స్ వరకు కూడా పెరుగుతదండి. కొన్ని చేల్లో మనం చూస్తాము. ఇలా మనం బయటకొస్తున్నాం చూడండి ఒకసారి ఇప్పుడు. చూడండి ఈ పక్క మళ్ళీ నిమ్మ తోట ఉందనమాట. నిమ్మ తోటలో సగం వరకు వీళ్ళు తోట ఉంచుకొని, మిగతాది పశువుల కోసం గడ్డి వేయడం జరుగుతుంది. ఈ పక్క చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇదంతా నిమ్మ తోట అనమాట. చాలా కష్టం ఉంటదండి దీంట్లో. చాలా కష్టపడాలి. డైరీ ఫార్మ్ అంటే చాలామంది చాలా ఈజీ గదా! పల్లెటూరులో ఉంటే డబ్బులొచ్చేస్తాయి. పశువులు పెంచుకుంటే డబ్బులొస్తాయని జెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు. చాలా 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 కష్టపడాలండి. చాలా కష్టపడితే గాని మనకి రావు. మీకు చెప్పినట్టు మనకి ఇవన్నీ కూడా అనుకూలించాలి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు జరుగుతా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం తట్టుకొని మనం మంచిగా చేసినప్పుడు మనకు మంచి లాభాలొస్తాయి. కొంచెం ఎదరికెళ్తున్నాం చూడండి ఒకసారి. ఇదంటే ఏంటంటే కింద గడ్డి కూడా లేకుండా వాళ్ళు చాలా నీట్‌గా పెట్టుకున్నారు. నీట్‌గా పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. మనం కొంచెం ఎదరికెళ్తామండి. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫ్రెష్‌గా ఇప్పుడు ఈరోజు కోసిన గడ్డుందండి. అక్కడ చాలా హైట్‌గా కూడా పెరిగిందది. ఎక్కువ హైట్ పెరగడం వల్ల దాన్ని కోయడం జరిగింది. అక్కడికే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను గదా! ఒకదానికొకటి అనుకూలిస్తాయని జెప్పేసి గడ్డి పశువుల కోసం వాళ్ళు వేయడం జరిగింది. ఇక్కడ మేకలు కూడా తింటున్నాయండి. దేవుడు ఈ విధంగా ప్రకృతిలో ఒక అద్భుతాన్ని సృష్టించాడండి. దేవుడు ఆ విధంగా ప్రకృతిని ఏర్పాటు చేశాడు. చూడండి అవి ఎంత సంతోషంగా వాటి కోసం ఏర్పాటు చేసిన గడ్డిని అవి తింటున్నాయో చూడండి ఒకసారి. ఈ విధంగా గడ్డి మోపులు కోయటం జరుగుతదండి. పండ్లగా అలా పెడతారు. అలా పెట్టిన తర్వాత కొంచెం ఎదరికెళ్దాం మనం. అది ఎంత హైట్‌కి పెరుగుద్దని ఇందాక చెప్పాను కదా మీకు. ఇవన్నీ ఇప్పుడే కోసారండి. ఇదంతా కోసిన తర్వాత చాప్ కట్టర్ తీసుకెళ్ళి చాప్ కటింగ్ చేస్తారు. అది కూడా చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు కోసింది చూడండి ఎంత హైట్‌గా ఉందో అదంతా కూడా. చూడండి కొంచెం ఇప్పుడే కోసారు. ఆ పక్క హైట్ పెరగటం వల్ల దాన్ని ఆ విధంగా కోయటం జరిగింది. చూడండి నేను నించున్నాను. నాకన్నా ఎత్తుగా ఉన్నాయి అవి. 8 ఫీట్స్ వరకు కూడా ఉంటాయి. 8-9 ఫీట్స్ వరకు కూడా పెరుగుతాయి అవి. ఈ విధంగా పండ్లుగా కోసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే చాప్ కట్ చేయడం కోసం చాప్ కట్టర్ దగ్గరికి షెడ్ దగ్గరికి తీసుకెళ్తారండి. ఇప్పుడు వాళ్ళొచ్చి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అదిగోండి ఆయన వస్తున్నారు గదా! వచ్చి తీసుకెళ్తారనమాట. ఈ మేకలు చూసారు గదా! నాకైతే చాలా నచ్చినియండి. చాలా సంతోషంగా చిన్నగా నాటు మేకలంటారనమాట ఇవి. నాటు మేకలు అంటే ఎటువంటి క్రాస్ బ్రీడింగ్ జరగకుండా ఆ విధంగా
ఏ విధంగా అయితే అవి ఉన్నాయో, ఆ విధంగా ఉన్న ఆటిలిని నాటు మేకలని జెప్పేసి అంటారు. చాలామందికి తెలిసే ఉంటది ఇది. చూడండి అవి చక్కగా మంచిగా ఉన్నాయవి. అవేంటంటే ఎలాగో గడ్డుంది గదా! వాటిలో పెరుగుతాయని జెప్పేసి ఆ రైతు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వాటిలిని పెంచుతున్నాడు. అవి చక్కగా ప్రకృతిలో అటువైపు, ఇటువైపు వాళ్ళ చేలలో తిరుగుతూ వాటికి కూడా అవి గూడా పెరుగుతూ ఉన్నాయన్నమాట. కొన్ని రోజులకి ఏమవుతదంటే ఇవి ఆ ప్రాంతానికి అలవాటు అయిపోతాయండి. కాబట్టి వేరే చోటకి వెళ్ళవు. ఆటోమేటిక్‌గా వాటిని అలా ఫ్రీగా వదిలేసినప్పటికి కూడా అక్కడే ఉంటాయి. ఆయన వచ్చారు గదా! పట్టుకెళ్తున్నారు చూడండి ఒకసారి. ఈ విధంగా వాటిని మోస్తూ చాలా బరువుగా ఉంటాయండి. ఎందుకంటే చాలా హైట్‌గా ఉంటాయి గాబట్టి చాలా బరువుగా ఉంటాయి. ఆ విధంగా అంత కష్టపడుతూ ఆ విధంగా ఆటిలిని మోసుకెళ్ళాలి. రోజు కొయ్యాలి. వర్షం వచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా, తుఫానొచ్చినా ఏదొచ్చినప్పటికి కూడా వాటికి మనం అవి జంతువులు గాబట్టి వాటికి తెలీదు గాబట్టి వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం వాటికి పెట్టాలండి. ఎందుకంటే అవి తెలీదు గాబట్టి, అవి మనుషుల మీద ఆధారపడతాయి గాబట్టి, మనం ఒక ఫార్మ్‌లాగా వాటిని పెంచుతున్నాం గాబట్టి, వాటిని మనం చూసుకోవాలి. టైంకి వాటికి అవన్నీ పెట్టాలి. ఇదే చూడండి ఇదే మన డైరీ ఫార్మ్ నేను చెప్పిన డైరీ ఫార్ము. ఇక్కడికొచ్చేసాము. ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ తొట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే వాటర్ సప్లై కోసం అనమాట. అంటే మాక్సిమం ఫ్రెష్ వాటర్ పెట్టేస్తారు. బోర్ వాడుతది గాబట్టి, ఎప్పుడైనా వాటర్ లేకపోతే ఈ తొట్టిలో వాటర్ వాడుకోవడం జరుగుతది. ఆల్రెడీ మోటార్ ఆడుతున్నప్పుడు ఆ తోటకి స్ప్రింక్లర్ ద్వారా వాటర్ సప్లై అవుతది. ఆ వాటరే వీళ్ళు తొట్టిలో పెట్టుకోవడం గూడా జరుగుతుంది. ఆ విధంగా వాటర్ సప్లై జరుగుతది. మాక్సిమం తడిపెట్టడానికి ఎవరు కూడా అవకాశం ఉండదండి. డ్రిప్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత టెక్నాలజీని రైతులు ఎక్కువ అందిపుచ్చుకుంటున్నారు. అది కూడా ఇందాక మనం చూసాం కదా! గడ్డి తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతుంది. ఇక్కడ చాప్ కట్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్దాము. ముందుకెళ్ళి మీకు వేరే విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడేంటంటే ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. పశువులకు పెట్టే దాణాలన్నీ కూడా ఇక్కడుంటాయి. ఈ విధంగా పత్తి చెక్కండి ఇది. పత్తి చెక్కను ప్లస్ దీంటేంటంటే గోధుమ పిండి అంటారు దీన్ని. ఇది తవుడనమాట. ఈ విధంగా తవుడు పెట్టి ఇవన్నీ 3 మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా 2, 3 రకాల దానాలు కలపడం జరుగుతుందండి. ఎందుకంటే అవి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఈ విధంగా 2, 3 రకాలు కలిపి పెడతారు. వాటికి కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా చేస్తారండి. ఇంకా మీరు ఈ పక్కన చూసినట్లయితే ఇదంతా ఒరిగడ్డండి. డ్రై గ్రాస్ అంటారు. ఇదేంటంటే వరి చేలు కోసిన తర్వాత వరి చేలో బాడవలో గడ్డుంటది కదండీ! అదంతా తీసుకొచ్చేసి కట్టలు కట్టించి ఈ విధంగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టోర్ చేసిన తర్వాత మరలా ఏంటంటే పైన వాతావరణం వల్ల, వర్షం వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా అవి తడిసిపోతాయి, కుళ్ళిపోతాయి కాబట్టి ఆ విధంగా బరకాలు కప్పుతారండి. బరకాలు కప్పుకొని చూసారా ఈ పక్క కూడా ఆ విధంగా ఏయటం జరిగింది. ఈ విధంగా కూడా బరకాలు కప్పుతారు. బరకాలు కప్పడం వల్ల ఏంటంటే ఒకవేళ వర్షాలు పెద్దగా వచ్చినప్పటికి కూడా అవి తడవవు కాబట్టి అవి కుళ్ళిపోవు. మంచిగా ఉంటాయనే ఉద్దేశంతోటి ఆ విధంగా వాళ్ళు రైతులు చేయడం జరుగుతుంది. క్వాంటిటీ ఏంటంటే వాళ్ళకి తెలుస్తది కాబట్టి పశువులు ఎంతుంటాయి ఏంటనేది ఎంత తింటాయి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తది కాబట్టి ఆ క్వాంటిటీ ప్రకారం ఎన్ని ఎన్ని కట్టలు కావాలి, ఎంత కావాలని చెప్పేసి వాళ్ళు చూసుకొని ఆ విధంగా నిల్వ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఈ పక్క చూసినట్లయితే చాప్ కట్ చేస్తున్నారండి గడ్డి. చాప్ కట్ అంటే ఏంటంటే చాప్ కట్టరు మెషిన్ ఉంటదనమాట. దాంట్లో ఈ ఈ సూపర్ నేపియర్ కట్ అనేది చాలా హైట్ పెరుగుతది. చాలా గట్టిగా ఉంటదని చెప్పేసి ఇందాక మనం చెప్పడం జరిగింది గదండీ! దీన్నేం జేస్తారంటే ఈ మిషన్‌లో ఏస్తారు. మిషన్‌లో ఏస్తే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తదది. ఆ ముక్కలుగా కోసిన దాన్ని తీసుకొచ్చి ఇటువైపు తొట్టి ఉంది గదండీ! తొట్టి కట్టారు గదా! వీళ్ళు ఈ తొట్టిలో వేసేస్తారు. తొట్టిలో ఏయటం వల్ల ఏంటంటే అవి మేత వృధా అవ్వకుండా అవి తీసుకోవడం జరుగుతది. ఇవి చూడండి ఎప్పుడేస్తారా తినేద్దామని జెప్పి చూస్తున్నా. ఎందుకంటే రోజు ఏస్తారు గాబట్టి వాటికి ఆ విధంగా అలవాటయిపోతది. అలవాటవ్వటం వల్ల ఆ విధంగా వాళ్ళు చేయడం జరుగుతది. ఇదొక మంచి పద్ధతండి. ఎందుకంటే బయటేస్తే అవన్నీ తొక్కేస్తాయి. పశువుల గురించి తెలుసు కదా అందరికి. దీంట్లో ఏయటం వల్ల మనకి వేస్ట్ అవ్వదు. ఇంకోటేంటంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తింటాయి. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటాయి. మళ్ళా వాటర్ పెడతారు వాళ్ళు. మళ్ళీ దాంట్లో మళ్ళీ తీసుకోవడం జరుగుతది. ఆ విధంగా డైలీ రొటీన్‌గా వాళ్ళు చేయటం జరుగుతదండి. అయితే నేను అలా చెప్తున్నానని జెప్పేసి చాలా ఈజీ కదా! చాలా మంచిగా ఉంది ప్రాసెస్ అని జెప్పేసి అనుకుంటారేమో. చాలా కష్టం ఉంటదండి దీంట్లో. చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే గాని మనకి పాలు రావు. ఈ పక్క మీరు చూసినట్లయితే ఆవు దూడలు గూడా ఉన్నాయండి ఈయనకి. ఒకప్పుడు ఆవులుండేయి. అయితే ఆవులు కొన్ని కారణాల వల్ల తీసేయటం జరిగింది. దూడలు పెంచుకోవడం జరిగింది. దూడలు ఈ విధంగా ఈ పక్కన పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులు పని జేస్తే గాని వాటి కోసం అవన్నీ మనం చక్కబెడితే గాని ఇదంతా పనవ్వదు. ఇక్కడ మీరు చూసినట్టయితే దానా పెట్టడానికి లేదా గిన్నె ఈ విధంగా ఉంటదండి. బయట కట్టేసినప్పుడు బయటలో అలా దానా పెడతారు. ఒక్కొక్కసారి ఏంటంటే వాటికి కొన్ని రకాల
పప్పులు గట్టా వండాల్సొస్తది. వాటి కోసం చిన్న పొయ్యి పెట్టారిక్కడ. పొయ్యి పెట్టేసి అక్కడే వంట వండుతారు. ఉడికిచ్చేసి దాన్ని కూడా దానాలో కలిపేసి ఆ విధంగా పెట్టడం అనేది జరుగుతదండి. ఇంత పని చేయాల్సొస్తది. ఇది రోజు చేసే పని, ఒక రోజుతో చేసేది అయితే కాదు. ఈ విధంగా చాలా కష్టం చేయాల్సొస్తదండి. ఈ విధంగా కష్టపడాలి. అవన్నీ, అవన్నీ తీసుకొచ్చి వాటికి పెడితే అవన్నీ మంచిగా తీసుకొని అవన్నీ మంచిగా ఉండి మనకి అవుట్‌పుట్ ఏంటంటే పాలు వస్తాయి. ఆ పాలు అమ్ముకోవడం లేదా వాటిని తీసుకోవడం ద్వారా రైతులు వాటిల ద్వారా ఉపాధి పొందుతారు. ఈ విధంగా వీళ్ళు పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసారు కదా! రామచిలుకలు కూడా 2 పెట్టడం జరిగింది రైతు. ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఆయన ఏం చేశారంటే డైరీ ఫామ్‌లో ఇటువైపు 2 రామచిలకలు పెట్టడం జరిగింది. అవి డైరీ ఫామ్‌లో ఉన్నాయి, గూడులో ఉన్నాయి. అయితే అవి సంతోషంగానే ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. చాలా హ్యాపీగా ఉన్నాయి. వాటి ప్రపంచంలో అవి జీవిస్తున్నాయి. ఇదేనేమో దేవుడు ఇందాక మీకు చెప్పాను గదా! ఒకదానికొకటి అనుసంధానం ఉంటే ఇదేనేమో. వాటి పని అవి జేస్తున్నాయి. అవి హ్యాపీగా ఉన్నాయి చూడండి ఒకసారి. ఒకసారి చూసారు గదా మీరందరూ కూడా. ఈ విధంగా ఈ కింద ప్లాట్‌ఫార్మ్ ఇలా నీట్‌గా పెట్టుకోవాలి. ఏ రోజు ఆ రోజు శుభ్రం జేసుకోవాలి. నీట్‌గా ఉంచుకోవాలి. మళ్ళీ వాటికి దోమలు ఇవన్నీ కూడా లేకుండా అవన్నీ కూడా పక్కన దోమతెర పెట్టారు గదండీ! దోమతెర కూడా పెట్టడం జరుగుతుంది కొంతమంది. కొంతమంది పొగ కూడా ఏస్తారండి. పొగ కూడా ఏయటం వల్ల ఏంటంటే దోమలేమన్నా పెద్ద పెద్ద దోమలుంటే లోపల నుంచి బయటకొచ్చేస్తాయి. అవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయని జెప్పేసి ఉంటాయన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. పురాతన కాలం నుంచి మనకి పశువులతో అనుసంధానం ఉంది గాబట్టి చాలామంది ఈ విషయంలో చాలా విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళ మెళకువలు తీసుకొని చాలామంది మంచిగా చేసుకొని వాళ్ళ ఉపాధిని పొందుతూ ఉంటారండి. ఈ విధంగా వాళ్ళు ఎంతగానో కష్టపడితే గాని మనకి పాలనేవి రావట్లేదు. దేవుడు వాటన్నిటిని కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి మనుషులు లేదా మానవుడు తృప్తి పడాలి, తాగాలనే ఉద్దేశంతోటి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ టు లాస్ట్.